Hi students, this is Devamani, lecturer, Sasya College for Women, Eluru. Subject Banking Theory and Practice. Topic Paying Banker. Commercial banks basically perform two functions. First one, accepting the deposits. Second one, lending money to needy people. When the banker accepts deposits in different accounts, it is the obligation of banker to pay back these deposits on demand or on a specified date during the banking hours. The banker accepts deposits or collect the bills or checks, promises to repay the amount due when demanded by the account holder. So commercial banking basically two functions perform చేస్తుంది. అది ఫస్ట్ వన్ ఏంటంటే యాక్సెప్టింగ్ డిపాజిట్స్, సెకండ్ వన్ లెండింగ్ మనీ టు ద పీపుల్. సో కస్టమర్ డిపాజిట్స్ ఎప్పుడైతే చేస్తాడో సో కస్టమర్ అనేవాడు డిపాజిట్స్ చేస్తాడు బ్యాంక్లో. సో ద డిపాజిట్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సేవింగ్స్ డిపాజిట్ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్, ఇలా ఈ విధంగా డిపాజిట్స్ అనేది చేస్తాడు. సో వెన్ ద కస్టమర్ డిపాజిట్స్ ద అమౌంట్, ద బ్యాంకర్ హ్యాస్ టు యాక్సెప్ట్ ద డిపాజిట్స్. సో ఎప్పుడైతే కస్టమర్ డిపాజిట్ చేస్తారో బ్యాంకర్ కూడా ఆ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఆ యొక్క డిపాజిట్స్ ఏవైతే సేకరించారో ఆ డిపాజిట్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ ఆ కస్టమర్కి రిటర్న్ చేయాలి. వెన్ డిమాండెడ్ ఆర్ వెన్ నీడెడ్, లేదా స్పెసిఫైడ్ టైం అనేది మెన్షన్ చేసినప్పుడు ఆ టైం కల్లా బ్యాంకర్ అనే అతను ఆ కస్టమర్ అమౌంట్ని డిపాజిట్స్ని తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందన్నమాట. సో ఈ యొక్క ఫంక్షన్ అంతా కూడా యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అలాగే తీసుకున్న డిపాజిట్స్ అనేది కూడా తిరిగి ఇవ్వటం, ఈ యొక్క ప్రాసెస్ అంతా ఏమంటారు అంటే పేయింగ్ బ్యాంకర్. సో కస్టమర్ అనేవాడు డిపాజిట్ చేస్తున్నాడు, అలాగే బ్యాంకర్ అనేవాడు డిపాజిట్ చేసిన అమౌంట్ని మళ్ళీ తిరిగి ఆ కస్టమర్కి అందిస్తున్నాడు కాబట్టి ఇక్కడ పేయింగ్ బ్యాంకర్ని పేయింగ్ బ్యాంకర్ అని అంటారు. Next one, responsibilities of paying banker. First one, proper form. The check presented for payment should be in a proper form. The paying banker should see that check satisfies all the requirements of a check or not. The check must be in printed form supplied by the banker in specific format. So banker యొక్క పేయింగ్ బ్యాంకర్ యొక్క ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మెయిన్ డ్యూటీ ఏంటంటే ఫస్ట్ ఆ చెక్ అనేది ప్రాపర్ ఫామ్లో ఉండాలి. వెన్ ఎవర్ హీ టేక్స్ ద చెక్ ఫ్రమ్ ద కస్టమర్, ద చెక్ షుడ్ బి ఇన్ ఏ ప్రాపర్ ఫామ్. అంటే చెక్ మీద అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసినా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే చెక్ అనేది బ్యాంక్ సప్లై చేసిన చెక్కా లేదంటే స్పెసిఫిక్ ఫార్మేట్లో ఉందా లేదనేది కూడా బ్యాంక్ అనేవాడు వెరిఫై చేసుకోవాలి. సో ద చెక్ షుడ్ బి ఇన్ ఏ ప్రాపర్ ఫామ్. Second one, physical condition. The check should be in good physical condition. It is the duty of a paying banker that the instrument should not be torn, mutilated or cancelled. So whenever the customer presents the check in the bank, the check should be in a good condition. So customer ఎప్పుడైతే చెక్ని బ్యాంక్లో ప్రజెంట్ చేస్తాడో ఆ చెక్ అనేది గుడ్ కండిషన్లో ఉండాలి. అంటే ఆ చెక్ అనేది చిరిగిపోయి ఉండకూడదు, లేదంటే ఎటువంటి చెక్ మీద ఎటువంటి కుట్టివేతలు ఉండకూడదు, అలాగే ఎటువంటి క్యాన్సిలేషన్స్ అలాంటివి కూడా ఉండకూడదు. సో చెక్ షుడ్ బి ఇన్ ఏ గుడ్ కండిషన్. థర్డ్ వన్, crossing. It is the duty of paying banker to examine whether the check received for payment is an open check or a crossed check. If the check is crossed check, the payment cannot be made across the country. So it is the duty of the paying banker to examine whether the check is a cross check or not. అంటే చెక్ అయితే ఎప్పుడైతే కస్టమర్ దగ్గర నుంచి చెక్ రిసీవ్ చేసుకున్నాడో బ్యాంకర్ యొక్క డ్యూటీ ఏంటి అంటే ఆ చెక్ అనేది క్రాస్ చెక్కా లేదా జనరల్ చెక్కా లేదా ఓపెన్ చెక్ అనేది వెరిఫై చేయాలి. ఇఫ్ ద చెక్ ఈస్ క్రాస్డ్ చెక్, సో చెక్ అయితే క్రాస్ చెక్ అయితే కనుక సో పేమెంట్ అనేది డైరెక్ట్గా కస్టమర్కి ఇవ్వడు. సో ఆ పేమెంట్ అనేది ఆ యొక్క కస్టమర్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది అనమాట. సో క్రాస్ చెక్ కాదా అనేది ఫస్ట్ బ్యాంక్ అనేవాడు ఐడెంటిఫై చేసుకోవాలి. ఫోర్త్ వన్, ఆఫీస్ ఆఫ్ డ్రాయింగ్. When a check is presented for payment, it is the duty of the paying banker to see that account whether it is kept in the same branch or any other branch of the same bank. So కస్టమర్ ఎప్పుడైతే చెక్ ప్రజెంట్ చేశాడో అక్కడ పేయింగ్ బ్యాంకర్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే ఆ చెక్ అనేది
సేమ్ బ్యాంక్ సంబంధించిన చెక్కా లేదా వేరే బ్రాంచ్కి సంబంధించిన చెక్కా, అంటే ఆ సేమ్ బ్యాంక్ అయినా వేరే బ్రాంచెస్ కూడా ఉండొచ్చు. సో సేమ్ బ్రాంచ్కి సంబంధించిన చెక్కా లేదా వేరే బ్యాంక్దా అనేది కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. Fifth one, date of the check. It is a duty of paying banker to see the date of the check. The check should possess a date for payment, and only on that date or within 6 months from the date the payment should be made. So whenever the customer present the check in the bank, the main duty of the banker is check the date of the చెక్. అంటే చెక్ మీద ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ని వెరిఫై చేసుకోవాలన్నమాట. సో ఆ డేట్లోనే చెక్ మీద మెన్షన్ చేసిన డేట్లోనే పేమెంట్ అనేది జరగాలి, లేదా వితిన్ 6 months అంటే ఫ్రమ్ ద డేట్ ఆన్వర్డ్స్, అంటే చెక్ మీద ప్రజెంట్ చేసిన డేట్ నుంచి 6 months లోపు ఆ చెక్ని ఎప్పుడైనా పేమెంట్, చెక్కి సంబంధించి పేమెంట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట. Sixth one, time of presentation. The check presentation is more important than payment. The check presented during the banking hours should be honored. So whenever the customer present the check in the bank, it should be in the banking hours only. So అంటే కస్టమర్ ఎప్పుడైతే చెక్ ప్రజెంట్ చేశాడో సో బ్యాంకింగ్ అవర్స్లోనే ఆ చెక్ అనేది పేమెంట్ జరగాలి. అలాగే బ్యాంకింగ్ అవర్స్లో ప్రజెంట్ చేసిన చెక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, బ్యాంక్ వాళ్ళు కూడా అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు. సెవెంత్ వన్, అమౌంట్. The amount of check presented for payment has to be recorded in both words and figures and should tally with each other. సో చెక్ మీద అమౌంట్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ అమౌంట్ అనేది ఫిగర్స్లో ఉండాలి, అలాగే వర్డ్స్లో ఉండాలి. అలాగే ఇక ఫిగర్స్ ఇన్ వర్డ్స్, ఫిగర్స్లోని అమౌంట్, వర్డ్స్లోని అమౌంట్ రెండు కూడా టాలీ అయి ఉండాలి. Eighth one, signature of the drawer. It is another important duty of paying banker to examine the signature of the drawer on the check before he makes payment with the specimen he has. If the banker finds that the signature is forged one, he should not honor such checks. When he detects the forged check, the banker should intimate the matter to the drawer to take necessary action immediately. సో అనదర్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ద పేయింగ్ బ్యాంకర్ ఏంటిదంటే ఎగ్జామిన్ ద చెక్ సిగ్నేచర్ ఇన్ ద చెక్, అంటే చెక్ మీద ఉన్న సిగ్నేచర్ని ఎగ్జామిన్ చేయాలి, వెరిఫై చేయాలన్నమాట. అంటే స్పెసిమన్ సిగ్నేచరు అలాగే చెక్ ముందు ఉన్న సిగ్నేచర్ రెండు కూడా టాలీ అయిందా లేదా చూసుకోవాలి. సో ఇఫ్ ద బ్యాంకర్ ఫైండ్స్ ద డిఫెక్ట్ ఇన్ ద సిగ్నేచర్, సో బ్యాంకర్ కనుక చెక్ మీద ఉన్న సిగ్నేచర్ అలాగే స్పెసిమన్ సిగ్నేచర్ మీద ఏదైనా తేడా ఉంటే కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆ డ్రాయర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. నెక్స్ట్, సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ ఏ బ్యాంకర్ షుడ్ రెఫ్యూజ్ పేమెంట్. సో బ్యాంకర్ అనే అతను ఏ సందర్భాలలో చెక్ పేమెంట్ చేయడానికి నిరాకరించవచ్చు. సో ఫస్ట్ వన్, వెన్ కస్టమర్ డస్ నాట్ హ్యావ్ సఫిషియంట్ ఫండ్స్ ఇన్ హిస్ అకౌంట్, అంటే కస్టమర్ యొక్క అకౌంట్లో సరిపడా అమౌంట్ లేనప్పుడు కూడా చెక్ని డిజానర్ చేయొచ్చు లేదా చెక్ పేమెంట్ని రెఫ్యూజ్ చేయొచ్చు. సెకండ్ వన్, చెక్ ఈజ్ నాట్ డ్రాన్ ఇన్ ప్రాపర్ ఫామ్. సో చెక్ అనేది సరైన పద్ధతిలో కనుక అక్కడ ప్రజెంట్ చేయనప్పుడు కూడా చెక్ని రెఫ్యూజ్ చేయొచ్చు, పేమెంట్ని రెఫ్యూజ్ చేయొచ్చు. థర్డ్ వన్, పోస్ట్ డేటెడ్ చెక్ ప్రెజెంటెడ్ బిఫోర్ ద డ్యూ డేట్, అంటే చెక్ అనేది 3-4 చెక్ మీద డేట్ అనేది చూసుకుని దానికన్నా ముందే కనుక చెక్ని ప్రజెంట్ చేస్తే కనుక అప్పుడు కూడా పేమెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చెక్ మీద February 5th అని ఉంది, కానీ కస్టమరు February 1st ఆ చెక్ని ప్రజెంట్ చేసాడు అనమాట. సో అటువంటి చెక్స్ కూడా బ్యాంక్ వాళ్ళు పేమెంట్ అనేది చేయరు. ఫోర్త్ వన్, ఇన్ కేస్ ఆఫ్ స్టేల్ చెక్. సో చెక్ కనుక చిరిగిపోయినా, మడత పెట్టినా, లేదంటే కొంచెం నలిగిపోయినా, సో అటువంటి చెక్స్ కూడా బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫిఫ్త్ వన్, చెక్ ఈజ్ నాట్ ప్రెజెంటెడ్ ఇన్ బ్యాంకింగ్ అవర్స్. సో ఎప్పుడైతే బ్యాంకింగ్ అవర్స్ కాకుండా వేరే టైమింగ్స్లో చెక్ కనుక ప్రజెంట్ చేసినా అప్పుడు కూడా చెక్ పేమెంట్ అనేది బ్యాంక్ వాళ్ళు చేయరు. సిక్స్త్ వన్, ఇన్ కేస్ ఆఫ్ మెటీరియల్ ఆల్టరేషన్స్ ఇన్ ద చెక్.
సో చెక్ మీద ఎటువంటి ఆల్టరేషన్స్ చేంజెస్ లేదంటే కొట్టివేతలు ఉన్నా కూడా సో పేమెంట్ అనేది చేయరు అనమాట. సెవెంత్ వన్, సిగ్నేచర్ ఆఫ్ కస్టమర్ ఆన్ చెక్ డస్ నాట్ రిసెంబుల్ విత్ ద స్పెసిమెన్ సిగ్నేచర్. సో చెక్ మీద ఉన్న సిగ్నేచర్ అలాగే స్పెసిమెన్ సిగ్నేచర్ రెండు కూడా టాలీ అవునప్పుడు కూడా కస్టమర్కి పేమెంట్ అనేది జరపరు. ఎయిత్ వన్, బ్యాంకర్ రిసీవ్స్ ద నోటీస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ కస్టమర్. అంటే బ్యాంకర్ కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ అందితే, అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఇన్సాల్వెన్సీ, కస్టమర్ దివాలా తీసాడు అనే ఇన్ఫర్మేషన్ అందినా కూడా కస్టమర్కి సంబంధించిన పేమెంట్ అనేది కూడా చేయరు. నైన్త్ వన్, బ్యాంకర్ రిసీవ్స్ ద నోటీస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద కస్టమర్. సో బ్యాంకర్ అనే వాళ్ళు కస్టమర్కి సంబంధించిన డెత్ ఇన్ఫర్మేషన్ కనుక విన్నా కూడా పేమెంట్ అనేది జరగదు. అంటే కస్టమర్ చనిపోయాడు, సో ఆ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ వాడికి పాస్ అయింది. సో అటువంటి సందర్భాలలో కూడా ఎవరైనా చెక్ ఇచ్చినా కూడా ఆ యొక్క కస్టమర్ యొక్క చెక్ ఇచ్చినా కూడా అప్పుడు కూడా బ్యాంక్ పేమెంట్ అనేది చేయరు. 10th one, bank has a notice of garnishee order from court. So bank receives the order from the court, garnishee order. So garnishee order ante it is the order from the court to stop the transactions of a customer. So whenever the banker receives this garnishee order, the banker does not make the payment on the check. So these are the circumstances when banker should not pay the amount. Next one, statutory protection to the paying banker. The primary function of a bank is to honor the checks of a customer is the implied term of the contract entered into a bank and the customer. And there is a risk in the payment of the check. It is the duty of paying banker to pay the amount of check to the right person according to the instructions. Banker is liable to bear the loss caused by payment to a wrong person. సో బ్యాంకర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే కస్టమర్ ఇచ్చిన చెక్ని హానర్ చేయాలి, అలాగే హానర్ చేసే ఆ కస్టమర్కి సంబంధించిన చెక్ అమౌంట్ అనేది కూడా పేమెంట్ చేయాలి. సో ఇట్ ఈస్ ద ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద బ్యాంకర్ అండ్ కస్టమర్. అంటే ఇది వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందం కింద ఉంటుంది. అలాగే వెన్ ఎవర్ బ్యాంకర్ పే ద అమౌంట్ టు ద కస్టమర్, ఎప్పుడైతే బ్యాంకర్ ఆ కస్టమర్కి చెక్ అమౌంట్ పే చేసేటప్పుడు ఇక్కడ ఒక రిస్క్ అనేది ఉంది. సో బ్యాంకర్ హ్యాస్ టు చెక్ ఆర్ వెరిఫై వెదర్ ద కస్టమర్ ఈజ్ రైట్ పర్సన్ ఆర్ నాట్. అంటే కస్టమర్ అనేవాడు రైట్ పర్సనా కాదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే చెక్ ఇచ్చిన వ్యక్తి తను కరెక్ట్ వ్యక్తా కాదా అనేది బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. సో బ్యాంక్ వాళ్ళు బై మిస్టేక్ కానీ లేదంటే చూసుకోకుండా రాంగ్ పర్సన్ కనుక ఆ చెక్ పేమెంట్ కనుక చేస్తే కనుక సో దానికి బాధ్యత వహించాల్సింది కేవలం బ్యాంక్ వాళ్ళే. సో ఈ యొక్క రిస్క్ ఉంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు చెక్ పేమెంట్ చేసేటప్పుడు ఆ చెక్ ఇచ్చిన వ్యక్తి కరెక్ట్ పర్సనా రాంగ్ పర్సనా అనేది చెక్ చేసుకోవాలి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ ప్రొటెక్షన్ టు ద పేయింగ్ బ్యాంకర్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది బ్యాంకర్కి కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాంకర్కి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఫస్ట్ వన్, ప్రొటెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్డర్ చెక్. According to section 85 of 1 of the negotiable instrument, where a check is payable to order purports to be endorsed or by on behalf of the payee. So according to section 85 ప్రకారం చెక్ అనేది ఆర్డర్ చెక్ అయితే కనుక సో ఈ పేమెంట్ అనేది జరిగిపోతుంది. సో ఆర్డర్ చెక్ అంటే ఎవరు, ఇక్కడ కస్టమరే చెక్ మీద అంటే అకౌంట్ హోల్డరే చెక్ మీద ఆర్డర్ చెక్ అనేది మెన్షన్ చేసి సో ఆ చెక్ని పాస్ ఆన్ చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇట్ ఈజ్ ఏ ఆర్డర్ చెక్ అంటారు. సో ఆర్డర్ చెక్ అయినప్పుడు కూడా బ్యాంకర్కి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సెకండ్ వన్, ప్రొటెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ బేరర్ చెక్. సో అకార్డింగ్ టు సెక్షన్ 85 of 2, when the check is originally expressed to be payable to bearer. సో చెక్ మీద ఎక్స్ప్రెస్ చేస్తారు, మెన్షన్ చేస్తారు, బేరర్ చెక్ అని మెన్షన్ చేస్తారు. సో అప్పుడు కూడా ఆ బ్యాంకర్కి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. Third one, protection in case of crossed check. So the paying banker is under obligation to pay the crossed check in accordance with the instruction of the drawer. Ante crossed check ante enti, the check amount should be deposited in the account itself. The amount is not paid to the customer. So ee yokka situation lo crossed check situation lo banker ki protection anedi vastadi annamata.
సో ఈ యొక్క 3 కేసెస్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా బ్యాంకర్కి ప్రొటెక్షన్ వస్తుంది. ఫస్ట్ వన్, చెక్ షుడ్ బి ఇన్ ఆర్డర్, చెక్ షుడ్ బి బేరర్ అండ్ చెక్ ఈజ్ ఏ క్రాస్డ్ చెక్. ఈ యొక్క 3 సిచ్యువేషన్స్లో బ్యాంకర్కి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, liability of the paying banker on crossed check. The paying banker shall be liable to the true owner of the check and to the drawer. సో బ్యాంకర్ డ్యూటీ ఏంటి ఇక్కడ? చెక్ కస్టమర్ ఏదైతే చెక్ ఇచ్చాడో ఆ చెక్ని వెరిఫై చేసి ఆ పేమెంట్ అనేది జరగాలి. సో ఇఫ్ ఎనీ మిస్టేక్ అరైజ్డ్ హియర్, అంటే ఒక బ్యాంకర్ అనేవాడు ఏదైనా మిస్టేక్ చేసి లేదంటే నెగ్లిజెన్స్తో కానీ లేదంటే ఏ విధంగానైనా పేమెంట్ అనేది రాంగ్ పర్సన్ కనుక అమౌంట్ కనుక పే చేస్తే కనుక బ్యాంకర్ అనేవాడు రెస్పాన్సిబుల్ వహించాలి, బాధ్యత వహించాలి. సో దానికి మనకి 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. లయబిలిటీ టు ద ట్రూ ఓనర్ ఆఫ్ ద చెక్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈస్ లయబిలిటీ టు ద డ్రాయర్. First one, liability to the true owner of the check. Generally, the paying banker is not responsible to the payee as there is no contract between the two. But if the paying banker makes payment of a crossed check, the banker shall be liable to the true owner of the check for any loss sustained by him. So ఇక్కడ ఏంటంటే క్రాస్ చెక్ అనేది క్రాస్ చెక్ కనుక ఉంటే కనుక ఆ యొక్క అమౌంట్ అనేది అకౌంట్లో డిపాజిట్ చేయాలి. కానీ ఇక్కడ బ్యాంకర్ అనే అతను డ్రాయర్ యొక్క ఇన్స్ట్రక్షన్ మీద, సో డ్రాయర్ కనుక ఇన్ఫార్మ్ చేస్తే అమౌంట్ అనేది పేమెంట్ చేయమని, సో ఆ విధంగా బ్యాంకర్ కూడా అలాగే అమౌంట్ అనేది బై హ్యాండ్ పేమెంట్ కనుక చేస్తే కనుక సో దానికి బాధ్యత వహించాల్సింది బ్యాంకరే. సో బ్యాంకర్ ఈజ్ లయబుల్ టు ద ట్రూ ఓనర్ ఆఫ్ ద చెక్, అంటే చెక్ ఎవరిదైతే ఉందో వారికి రెస్పాన్సిబుల్ అయ్యి ఉండి ఆ లాస్ అనేది తను భరించాల్సి వస్తుంది. Second one, liability to the drawer. If the banker fails to make payment of a crossed check in accordance with section 126, the payment is not deemed to be made as per the mandate of the customer. అంటే ఇక్కడ ఈ ఒక సిచ్యువేషన్లో బ్యాంకర్ అనే అతను క్రాస్ చెక్ పేమెంట్ చేసేటప్పుడు రాంగ్ పర్సన్ కనుక పేమెంట్ చేస్తే కనుక సో దానికి కూడా బాధ్యత వహించాల్సింది బ్యాంకరే. ఫస్ట్ పాయింట్లో ఏంటి? లయబిలిటీ టు ద ట్రూ ఓనర్ ఆఫ్ ద చెక్, అంటే చెక్ అమౌంట్ అనేది ఇచ్చేటప్పుడు అది క్రాస్ చెక్ అయినప్పుడు ఆ అమౌంట్ అనేది అకౌంట్లో డిపాజిట్ చేయకుండా ఆ అమౌంట్ కస్టమర్కి పే చేసిస్తే కనుక, కస్టమర్కి బై హ్యాండ్ ఇస్తే కనుక దానికి బాధ్యత వహించాల్సింది బ్యాంకరే. సెకండ్ పాయింట్లో బ్యాంకర్ అనే అతను పేమెంట్ చేయటంలో ఫెయిల్ అయినప్పుడు, అంటే కరెక్ట్ వ్యక్తికి కాకుండా రాంగ్ పర్సన్కి పేమెంట్ కనుక చేస్తే కనుక సో అప్పుడు కూడా బ్యాంకరే బాధ్యత వహించాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ద పేయింగ్ బ్యాంకర్.